హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గునాస్ బ్యూటీ వరల్డ్. ఈరోజు శారీ ప్రీప్లీటింగ్ ఫుల్ వీడియో చూపిస్తాను. నీట్గా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు ఇది పైనది ఇలా హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పిన్ తోటి మనం లాక్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి మనం ఇక్కడ పిన్ చేసుకున్నాం కదా, ఈ లెంత్కి మనం ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటూ 6 ప్లీట్స్కి తీసుకోవాలి. 1 2 3 4 5 6. స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎంత కావాలో అంత పిన్ పెట్టుకున్నాం, మెజర్ చేసుకొని పిన్ పెట్టుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇవి కుర్చీలు పోసుకోవాలి. ఇదిగోండి, మనకి ఈ చెంగు నుంచి సైడ్ వరకు తీసుకుంటాం కదా, ఇక్కడ వరకు నేను పిన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను పిన్ చేసుకున్నాను. ఇక్కడ పిన్ పెట్టిన దగ్గర ఒక 3-4 ఇంచెస్ అనుకోండి, 3-4 ఇంచెస్ వదిలేసి ఇప్పుడు మనం ఇక్కడ కుర్చీలు పోసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక పిన్ తోటి ఇవి కదలకుండా పిన్ తోటి సెక్యూర్ చేయాలి దీన్ని. ఇవ్వండి, మళ్ళీ స్టార్టింగ్లో కూడా ఒక పిన్ పెట్టుకోవాలి ఇక్కడ. ఐరన్ అయిపోయింది కదా, నెక్స్ట్ చెస్ట్ ప్లీట్స్ ఐరన్ చేసుకుందాం. మెజర్ చేసుకుంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకోవాలి ఎంత ఉంది మనం లెంత్ అనేది. లెంత్ అండ్ విడ్త్ రెండు మెజర్ చేసుకోవాలి. వాళ్ళు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ అవ్వాలి. ఇది మనం ఐరన్ చేసేటప్పుడే అది ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి మనం ఇటు నుంచి లెంత్ కానీ ఇక్కడ నుంచి విడ్త్ కానీ మెజర్ చేసుకున్నామంటే వాళ్ళు ఎలా కట్టుకున్నా శారీ అలా నిలిచిపోతుంది మనం ఐరన్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు మనం ఐరన్ చేసింది ఏదైతే ఉందో అది అలానే ఉండిపోతుంది కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. లైన్స్ ఈ రెండు ప్లీట్స్ ఏవైతే ఉంటాయో స్టార్టింగ్ ఉన్న ఈ రెండు స్ట్రైట్ గానే ఉండాలి. ఈ స్టార్టింగ్ నుంచి కూడా ఇలా స్ట్రైట్ గానే ఉండాలి. ఇప్పుడు ఇవి 2 కూడా మన సైడ్కే ఉండాలి. ఈ రెండు కూడా మన సైడ్కే ఉండి ఇప్పుడు ఓన్లీ ప్రిల్స్ మాత్రం మనం దీనిపైన ఇలా పరుచుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇంకా ఫోల్డింగ్ చూద్దాం ఎలానో. ఇలా నీట్గా ప్రిల్స్ అనేవి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టి ఇక్కడ క్లిప్ తోటి లాక్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బయటికి విజిబుల్ కనిపించేలాగా, బయటికి ఇలా కనిపించేలాగా, అన్ని లోపలికి ఉండకుండా ఇలా ఒక్కొక్కటి బయటకు కనిపించేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. బిగినర్స్కి బాగా టఫ్ టాస్క్ ఏంటంటే ఫోల్డింగ్స్. ఇది ఫోల్డింగ్ నిదానంగా అబ్జర్వ్ చేయండి, చాలా నిదానంగానే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ చూద్దాము. నేను సింపుల్ వేలోనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి మనం రెండు మన సైడే వేసుకున్నాం కదా, ఇది కట్టు చెంగు.
మనం స్టార్టింగ్లో ఏదైతే కట్ చెంగ్ పెట్టుకుంటామో దాన్ని తీసుకొని ఈ ప్రిల్స్ మీద పెట్టుకోవాలి. ఇది దాటి వెళ్ళకూడదు, ఇక్కడ ఇంతే ఉండాలి, ఇంత ఇది దాటి అవతలకి వెళ్ళకూడదు ఫోల్డింగ్ అనేది. కాబట్టి నేను ఇక్కడికే పెట్టుకుంటున్నాను. ఫోల్డ్ చేసాం కాబట్టి మనకి ఎంత కావాలంటే అంత చిన్న ఫోల్డింగ్ అనేది చిన్నగా కావాలి అనుకో చిన్నగా చేసుకోండి. ఇవ్వండి ఇలా వేసుకొని ఇది దాటి అవతలకి వెళ్ళకూడదు. ఇక్కడ మనకి ప్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రిల్స్ని దాటి ఫోల్డింగ్ అనేది బయటికి వెళ్ళకూడదు. ఫోల్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ ఎక్కడ పెట్టకూడదు, ఐరన్ పెట్టి ఐరన్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ మీద మనం ఐరన్ చేసామనుకోండి, ఈ ఫోల్డింగ్స్ కట్టుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. కాబట్టి మనం ఫోల్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ పెట్టకూడదు. నెక్స్ట్ పళ్ళు పార్ట్. కుచ్చిళ్ళ ఎండింగ్ పాయింట్ ఈ పిన్ను రెండు ఒక దగ్గర ఉండాలి. ఇలా ఇది బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి నేను బార్డర్ సైజ్ బాక్స్ ఫోల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే నేను ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను. మనకి ఎంత కావాలంటే అంత ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంత ఫోల్డింగ్ని వెనక్కి వేసేయాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఈ చెస్ట్ ప్లీట్స్ అనేవి ఇది ఎంత అయితే మనం తీసుకుంటున్నామో ఈ ఫోల్డింగ్ ఎంత తీసుకుంటున్నామో అంత భాగాన్ని ఇలా వెనక్కి వేసుకోవాలి. దీన్ని వెనక్కి వేసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జారిపోకుండా ఇలా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన భాగాన్ని ఇవి ఫోల్డింగ్స్ అన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు పైన నుంచి వేసిన ఫోల్డింగ్ కూడా ఈ కుచ్చిళ్ళని దాటి బయటకు వెళ్ళకూడదు. ఫోల్డింగ్స్ అన్నీ కూడా కుచ్చిళ్ళ లోపలికే ఉండాలి. మనకి ఎంత కావాలో ఫోల్డింగ్ అనేది ఇప్పుడు చేసుకోవాలి. ఈ చెస్ట్ ప్లీట్స్ని వదిలేసి మిగిలిన శారీని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎంత ఫోల్డింగ్ కావాలంటే మనకి అంత ఫోల్డింగ్ చేసుకొని, దీనికంటే చిన్నది, ఎందుకంటే మనం ఇది ఇంత తీసుకున్నాం కాబట్టి ఇంత వస్తుంది ఖచ్చితంగా. దీనికంటే చిన్నగా కావాలంటే ఈ ప్లీట్స్ని మనం చిన్నగా చేసుకోవాలి. ఇంకా దగ్గర చేసుకుంటే చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇంత వెడల్పు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంత వెడల్పు అయితే వస్తుంది. ఈ ఫోల్డింగ్ అనేది మనం ఎంత కావాలి, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, కానీ చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఈ టూ ఎండ్స్ రెండు పట్టుకొని శారీని ఇలా మన వైపుకి టర్న్ చేసుకోవాలి. బయట మొత్తాన్ని ఇలా నీట్గా ఇలా చేసుకోవాలి. ఇక్కడైనా లాక్ చేసుకోవచ్చు. ఈ ఎండింగ్స్ అనేవి ఇక్కడ మనకి చెస్ట్ ప్లీట్స్ వచ్చాయి కదా, ఇక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. అందరికీ నచ్చింది, ఈజీగానే చెప్పాను అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.